వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. నిన్న సింగరే టెండర్ల గురించి ఏదో వేల కోట్ల స్కామ్ జరిగిందని అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, అటు బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఏదో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటారో దానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు అయినటువంటి కేసీఆర్ కూతురు కవిత ప్రెస్ మీట్ పెట్టి సెన్సేషనల్ విషయాలను బయట చెప్పడం జరిగింది. నా కవిత గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. మనం సుజన్ రెడ్డికి కాంటాక్ట్ ఇచ్చిందే గుంటనక్క, బీఆర్ఎస్ లో ఉంటూ కేసీఆర్ కు ద్రోహం చేస్తున్నారు, 2014 నుంచి విచారణ జరపాలని అనడం ఏంటి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విచారణ చేయమని అడిగినట్టేగా. పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్ లో పడి ఏదేదో మాట్లాడుతున్నారు. సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలేదని అంటున్నారు, అసలు గుంటనక్క వాటాలే తేలేదు, అందుకే లేనిపోని మాటలు. 90 టెండర్ రద్దు చేసినట్లే ఎండిఓ విధానాన్ని రద్దు చేయాలి. ఇగో నిన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క ఏది ఉందో ప్రెస్ మీట్ పెట్టి సెన్సేషనల్ విషయాన్ని చెప్పడం జరిగింది. అసలు హరీష్ రావు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి బొగ్గు స్కామ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి, సిబిఐతో విచారణ చేయాలని చెప్పడం లేదు. హరీష్ రావు 2014 నుంచి 2026 వరకు ఏదైతే టెండర్లు జరిగినాయో అన్ని టెండర్లపై విచారణ జరిపించాలని హరీష్ రావు కోరుతుండు. ఈ విషయాన్ని తెలియక పాపం కేటీఆర్ కూడా ఏదైతే హరీష్ రావు చెప్పిండో అదే విషయాన్ని కేటీఆర్ చెప్పిందని కవిత కన్నా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీనిలో కవితకు వచ్చిన నష్టం ఏంది? ఈ గుంటనక్క హరీష్ రావు గారిని గుంటనక్కతో కవితక్క పోచింది. ఎందుకు అంటే హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి, కేసీఆర్ గవర్నమెంట్ చెడ్డ పేరు తేవడానికి 2014 నుంచి ఇప్పటి వరకు అన్నింటి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. సిబిఐతో విచారణ జరిపిస్తే ఏమవుతుంది? జనరల్ గా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా టెండర్లో ఎంతో కొంత అవినీతి జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రము విపరీతమైన అవినీతి జరిగింది. అవినీతి జరిగిందని ఎవరు చెప్తున్నారు? కేసీఆర్ సొంత కూతురు కవితక్కనే చెప్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, అటు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మతి పోస్తుంది. ఇంత క్లియర్ గా జరిగినప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ చెడ్డ పేరు వస్తుందని మీరు ఎట్లా అంటారంటే, మీరు బీఆర్ఎస్ పార్టీ విషయాన్ని పక్క పెడితే తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు చెందాల్సినటువంటి ఏదో అభివృద్ధి ఫలాలు కానీ ఆ డబ్బులు కానీ ఉంటాయో సింగరేణి సంస్థలో ఈ రోజు మనుగడ ఉందంటే దానికి కారణము సింగరేణిలో పనిచేసేటువంటి ఉద్యోగులు డే అండ్ నైట్ కష్టపడి షిఫ్ట్ల వైజ్ గా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా వాళ్ళు అందులో గన్లలో పనిచేసుకుంటూ సింగరేణి కంపెనీని వాళ్ళు లాభాల బాగా తీసుకొస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు 1000 కోట్లు కొల్లగొడతారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కథం స్టార్ట్ అయింది వీళ్ళ మీద బురద అల్లడం. ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే 25,000 కోట్ల 30,000 కోట్ల కుంభకోణం జరిగితే 9 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరగాలి? ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరగాలి అంటే ఇవన్నీ బయట ఏం చేయాలి? సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐతో కానీ ఖచ్చితంగా విచారణ జరపాలి. విచారణ జరిపి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు అసలు వాస్తవాన్ని అనేది చెప్పాలి. ఇప్పుడు అంటే ముందు ఒక పార్టీ ఉంటే వాడు దోచుకున్నాడు, దాని తర్వాత నేను దోచుకుంటా, తర్వాత వచ్చినోడు కూడా వాడు ఇదే బాట పోతుంది తప్పు. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా చట్టం ప్రకారం వాళ్ళు శిక్షార్హులు, చట్టం ప్రకారం వాళ్లకు శిక్ష పడాల్సిందే. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ అన్ని ప్రతిపక్ష పార్టీలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి. చట్టం ప్రకారం అందరూ